ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం మీరు పాపం తీసుకెళ్ళండి. పిల్లల నాకే ఏడవడం కామనే. తీసుకెళ్ళండి సార్. రా రా ఖుషి రా. ఖుషి రా ఖుషి. ఏయ్ అయ్యో ఏమండి? ఖుషి రా ఖుషి. ఖుషి అమ్మా అమ్మా ఖుషి. వాణి వస్తున్నానండి. ఒక కాఫీ తీసుకురా, స్ట్రాంగ్ గా ఉండాలి. వదినా పనిలో పనిగా ఉల్లిపాయ పకోడీ చెయ్యి. కొరకరలు అడొద్దు. క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది కదా నానమ్మ. బుద్ధి లేకపోతే సరి. దున్నపోతుల్లా తింటూ ఇంట్లోనే కూర్చుంటారా మీరు? అరక్కపోతే వరండాలో తిరుగుతున్నానమ్మా. ఒరే ఒరే, ఆ అడుగులేవో కాస్త పోలీస్ స్టేషన్ దాకా వేసి మీ అమ్మా నాన్నని చెల్లెల్ని విడిపించుకొని రండిరా. మాకేం పట్టింది అంటే ఆ పిల్లని తీసుకొచ్చినందుకు తులసి, తనని ప్రోత్సహించినందుకు నాన్న, ఆయన ఎలా చెప్తే అలా తలూపే అమ్మ, ముగ్గురు అనుభవించే టైం వచ్చింది. వెళ్ళారు. థు! అసలు మీరు కొడుకులేనా? అలా తిట్టేస్తారేంటి బామ్మ? మీ మొగుళ్ళున్నారే అసలు మొగాళ్ళు కాదే. కాళ్ళకి చక్రాలు కట్టుకొని కాలేజీకి వెళ్లే జాను, ఇంటి ఖర్చుల్ని బయటపడేయాలని చూసే తులసి, వీళ్లే మగాళ్ళంటే. బామ్మ ఇప్పుడేమైందని అలా నోరు పారేసుకుంటున్నావు? పోలీస్ జీపెక్కి అందరూ వెళ్లడం చూశారు కదా. ఏం జరగనట్టు ఇంత తాపిగా ఎలా ఉన్నారే మీరు? ఎలా వస్తారా రాము? ఎవరో ఒకరు వెళ్లి తీసుకొస్తేనే గాని రాలేరు. పదండి, చెరో బండి వేసుకుని వెళ్దాం. వెర్రే ఏంటి నీకు? వాళ్ళేమన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకున్నావా? పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మేం వెళ్తే మమ్మల్ని కూడా కూర్చోబెడతారు. ఒరేయ్ కండలు చూపించమనడం లేదురా. ఆ ఆడపిల్ల మీద, చిన్న పిల్ల మీద జాలి చూపించమంటున్నాన్రా. తులసి మా మాట వినుంటే ఎంత దాకా వచ్చేది కాదు. వాళ్ళని ఎంక్వైరీ కోసం మాత్రమే తీసుకెళ్లారు. ఏదో లాకప్ లో వేసినట్టు ఎందుకంత గాబరా పడిపోతున్నారు అందరూ? అన్ని బామ్మ అనుమానాలే. రేయ్, నేనా ముసల్దాన్ని, నువ్వు మూగోడివి. మనిద్దరి మాటలు చెల్లవరా అక్కడ. నా కొడుకు, కోడలు, మనవరాల్ని విడిపించే ఆ దేవుడు ఎక్కడున్నాడోరా? వెళ్ళిపోయింది నాన్న. ఖుషి నన్ను విడిచి వెళ్ళిపోయింది. నువ్వు ఇచ్చిన ప్రమాణం గురించి ఆలోచించుకమ్మా. ఆ పాపతో నీకు అంతే రుణం ఉందనుకుని నీ గుండెను నిబ్బరం చేసుకోతండి. తులసి, ఇంటి దగ్గర అత్తయ్య, రాము, కాలేజీ నుంచి వచ్చుంటే జాను, వీళ్ళందరూ మన కోసం కగ్గరు పడుతుంటారు. తులసి, అమ్మా, నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. సార్, ఖుషి పాపని వాళ్ళ అత్తయ్య వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా. ఇక మా అమ్మ నన్నల్ని విడిచిపెట్టండి సార్. ఎందుకు? ఇంకెందుకు సెల్లో ఉండాలి సార్? ఏమయ్యా సార్, ఇలారా. నేనెవరినైనా సెల్లో వేస్తే ఎంత పెద్ద వాళ్లతో రికమెండేషన్ చేయించినా
ఆ రోజే రిలీజ్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. మరి చెప్పవేంటయ్యా? నా టైం అంతా వేస్ట్ చేయకండి. మా పేరెంట్స్ లాకప్ లో ఎందుకుంటారు సార్? కిడ్నాప్ చేసి నిన్ను ప్రోత్సహించినందుకు. సార్ దయచేసి అలా అనకండి సార్, ప్లీజ్ సార్. సార్, ఆ పాపని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా, ఇంకా మా మీద కేసు ఎందుకు ఉంటుంది? మేము ఇక్కడ ఎందుకు ఉండాలి సార్? నాకు నచ్చకపోతే ఉండాలి. అదేంటి సార్, మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఇదేమన్నా మీ... ఏయ్, లాఠీ తీసుకొచ్చానంటే 2-3 నెలల దాకా చెప్పులేసుకోవడానికి కూడా కుదరదు. అయ్యో మీరు ఊరుకోండి, తులసి మాట్లాడుతుంది కదా. సార్ ఇది అన్యాయం సార్. ఈ విషయంలో మా అమ్మ నాన్నలను... ఎస్ఐ, నాకు ఇన్స్పెక్షన్ ఉందయ్యా, నేను వెళ్ళొస్తాను, సరేనా? ఎస్ సార్. సార్ 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 మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. నా గురించి గాని చెప్పారంటే నీ కూతుర్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తా. ఏయ్, నీకే అర్థమవుతుందా? మీకెంత ధైర్యం ఉంటే నా మీద అన్నా, కేసు రా పెట్టడానికి అన్నా. వస్తారా? వస్తే గానీ నీకు పని అవ్వదు. అప్పుడే చెప్పా, నా గురించి ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తానని. అయినా కూడా నాకు తెలియకుండా ఇక్కడికి వస్తారా? అన్నా వీడే అన్నా. నువ్వు ఆగరా. నువ్వు చెప్పమ్మా, ఏమైందమ్మా? అన్నా నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏయ్, ఎవరు? వచ్చేటప్పుడు రోజు వెంటపడి ఏడిపిస్తున్నాడు. రే, ఏంట్రా ఎందుకు ఏడిపిస్తున్నావు అమ్మాయిని? నీకెందుకో? ఎవరు నువ్వు? నన్నే కొడతావా? కొట్టాను కదరా, దెబ్బ తగిలినా తెలియట్లేదా నీకు? అమ్మో! నన్నే కొడతావా? ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. నువ్వేం భయపడకమ్మా. నేనెంత చెప్పినా వినిపించుకోవడం లేదమ్మా. మనమేం తప్పు చేయకపోయినా దోషుల్లా చూస్తున్నారు. పాపని తీసుకెళ్లిపోయాక కూడా ఇలా ఎందుకు చేస్తున్నారండి? సార్ ఇదిగో ఇతనే సార్ నన్ను కొట్టింది, ఇతనే సార్. సిద్ధు, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. మరి మీరు ఇన్వాల్వ్ అవ్వాలి కదా సార్. కేసు పెట్టారు కదా, మేము చూసుకుంటాంలే. బాబు, మీరు రాకముందు వరకు వీళ్ళు మమ్మల్ని బెదిరించారు బాబు. నోర్మై, మీరు చెప్పండి. సిద్ధు, మీరు చెప్పండి సార్. వీడి వల్ల నా చదువు కూడా పోయిందన్నా. ఏయ్, వాడు వీడు అంటున్నావంటే నిన్ను. రేయ్, సిద్ధు, పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా చేసుకోవడం ఏం బాలే సిద్ధు. ఎస్ఐ గారు, ఒక రాస్కెల్ చేసిన పిచ్చి పనికి ఈ అమ్మాయి వాడు అంది. వీడు ఏంటి అని పిచ్చి కూతలు కూస్తే నా చెయ్యి లేవకముందు మీ లాఠీ లేవాల్సింది. నాన్న, హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ దగ్గరకో కమిషనర్ గారి దగ్గరకో వెళ్ళడం కరెక్టేమో? అమ్మా, లాభం లేదమ్మా. మా సిఐ గారి కేసును టేకప్ చేస్తే తిమ్మిని బంధించేసి వారం రోజులు లాగుతాడు. మీరు కమిషనర్ని కలిస్తే ఇంకొన్ని కేసులు మీ మీద బనాయిస్తాడు. అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.